భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన మా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. గురుగారు, భోగ భాగ్యాల పర్వం భోగి. ఈ భోగి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇవాళ పాటించవలసినటువంటి నియమాలు. భోగము అంటే అనుభవించేటటువంటి బ్రహ్మజ్ఞానము అని అర్థం. భోగి అన్నప్పుడు సర్పము యొక్క పడగ అనే అర్థం కూడా ఉంది. భ అన్న శబ్దానికి అర్థం ఆకాశము అని కూడా అనుకున్నప్పుడు విశ్వవ్యాపితమైన శబ్దశక్తి సూక్ష్మీకృతమై భూత్కారముతో మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందించేటటువంటి అద్భుతమైన క్షణం ఉన్న కాలం భోగి. ఏ పండుగకైనా కూడా ముందు రోజు విశేషంగా కొన్ని నియమాలతో ఉంటాయా అంటే అలాంటివి 1-2 మాత్రమే కనిపిస్తాయి. అందులో సంక్రాంతి పండుగకు ముందుగా వచ్చే విశేషమైనటువంటి సందర్భం భోగి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాలపురుషుడిని స్మరిస్తూ అనేక నియమాలతో ఈ రోజున తలంటుకోవడంతో ప్రారంభం చేసినటువంటి శుభ సమయం దానాలతో విరివిగా పశుపక్ష్యాదులను ఆదరిస్తూ ఇంతకాలము మనకు పంటలు అందించిన ఆ బసవన్నలకు గోమాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పంటను మనకు రాశిగా పోషించిన ఈ భూమాతకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా సమతౌల్య స్థితిని పాటిస్తూ దేహానికి కూడా శీతోష్ణ పరిస్థితులు సమానంగా లభించే విధంగా ఆ పరమాత్ముడిని మనకు అనుగ్రహాన్ని అందించే విధంగా ప్రార్థనలు చేస్తూ పెరుగు దానం చేస్తూ అనేక విధాల నియమాలతో గడపవలసిన అతి పుణ్యకరమైన కాలం భోగి. ఈ రోజున ఈ నియమాలన్నీ పాటిస్తే భోగభాగ్యములతో మనం ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యదాయకంగా జీవితాన్ని గడపగలుగుతాం. సూర్యోదయం కంటే పూర్వమే లేచి భోగి మంటలు వేసుకొని అందులో మనకు పాతకాలపు జ్ఞాపకాలన్నీ బాధించేవి ఏమైనా ఉంటే వాటిని అందులో విడిచిపెట్టి శరీరమంతా కూడా తైలముతో మర్దన చేసుకుని తైలాభ్యంగనం చేసి బియ్యం పిండితో వివిధ తీరుబండారములతో వంటకములతో చక్కగా వంటకములు సిద్ధం చేసుకుని దైవాన్ని స్తోత్రం చేసి పితృదేవతకు తర్పణాదికాదులు అందించి బసవందనని ఆరాధిస్తూ అనేక విధములుగా అల్లుళ్ళు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుళ్ళు, మలమలు, మనమరాళ్ళు ఇంటిల్లిపాతి కలిసి ఇదే భోగం, ఇది ఆనందాలు కలిగించే భోగం అన్న ఆనందంతో జీవించడమే ఈ పండుగలో ఉండే పరమార్థం. భోగి అంటే సర్పం అనుకున్నాం కదా, పరమేశ్వరుడు సర్పాన్ని తన గళసీమలో అలంకరించుకొని ఉంటాడు. ఏ దైవాన్ని చూసినా కూడా ఆ దైవానికి ఉండేటటువంటి అనేక హస్తములలో ఏదో ఒక హస్తంలో సర్పం మనకు కనిపిస్తూనే ఉంటుంది. సర్పము కాలానికి ప్రతీక. ఎక్కడ సంపద ఉంటుందో ఆ సంపద ఉన్న చోటుకు దగ్గరలో కూడా సర్పాలే ఉంటాయి. రక్ష, నాగరక్ష, నాగబంధనం అంటూ ఉంటారు. వాకిలిలో రంగవల్లికలు ఈ రోజున విశేషంగా తీర్చిదిద్దుతారు. అన్నింటికంటే కూడా ముఖ్యంగా రంగనాథుడిని సేవించినటువంటి ఆ తల్లి గోదాదేవి కళ్యాణం చేసుకొని స్వామిలో లీనమైనటువంటి రోజు ఈరోజు. కాత్యాయని వ్రతానికి పరిపూర్ణ వ్రతంగా చెప్పబడ్డ కాత్యాయని వ్రతానికి వ్రత ఫలం పర అన్న జ్ఞానం అందించేటటువంటి రోజు ఈ రోజు కనుక భోగి జ్ఞానాన్ని కూడా అందించేటటువంటి రోజు. ఇది విషయం. గురుగారు, తిథిలేని పర్వం భోగి అని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? మన పండుగలన్నీ కూడా తిథే శరీరం దేవస్యాత్, తిథి ప్రమాణంగా ఉండే పండుగలు అవి ఉన్నాయి. మరికొన్ని పండుగలు నక్షత్రం ప్రమాణంగా ఉంటాయి. ఈ రెండూ కాకుండా సంక్రమణం ప్రామాణ్యంగా ఉండేటటువంటి సౌరమానం ప్రామాణ్యంగా ఉన్నటువంటి సంక్రాంతికి ముందుగా వచ్చే రోజు భోగి.
సంక్రాంతి రాత్రి వేళ ఆ సమయం ఘటించిన ఎడల మరుసటి రోజు పుణ్యకాలం. పుణ్యకాలానికి ముందు రోజు భోగి, ఏ తిథి అయినా కావచ్చు. ఇలా తిథి లేకుండా వచ్చేది, భోగములు అందించేది. సంక్రాంతికి సంబంధించిన నియమావళి అంతా ప్రారంభం చేయవలసిన రోజు భోగి. సూర్యోదయం కంటే పూర్వమే లేచి సూర్యనారాయణమూర్తిని మనసులో తలుచుకొని అరుణోదయ కాంతుల సమయంలో భోగి మంటలు వేసి చక్కగా ఆ భోగి మంటలలో కాచుకొని గతకాలపు బాధామయమైన జ్ఞాపకాలను అందులో విడిచిపెట్టి వాకిలిలో రంగవల్లికలు, గొబ్బెమ్మలు, ముగ్గులు చక్కగా అంతరంగనాథుడిని అంతటా ఉండే రంగనాథుడిని అంతరంగనాథుడిగా గుర్తించి సేవించి తాను ధరించిన పుష్పమాలికను స్వామికి సమర్పించి స్వామిలో లీనమైపోయిన గోదాదేవి, కోదై అంటే పూలబాల, గ అంటే జ్ఞానమని అర్థం. ఆ తల్లి గోదాదేవిని విష్ణుచిత్తుడు ఇలా కోదై అన్న పేరు పెట్టి పెంచుకున్నాడు కదా. ఆ తల్లి అందించిన జ్ఞానంతో అంతరంగనాథుడిగా గుర్తించవలసిన రోజు ఈ రోజు కాబట్టి తిథి లేకుండా వచ్చే రోజు. ఇన్ని విశేషాలతో సమాహారమైన ఈ భోగి పండుగ నాడు చిన్నారి బాలబాలికలకు ప్రదోష సమయంలో ఆ భోగి పళ్ళు పోయడం, అలాగే దిష్టి తీసినట్లుగా జీడిపళ్ళు, ఇంకా రేగుపళ్ళు, వీటన్నింటితో కూడా వివిధమైన ప్రక్రియలను, సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఎంత ఆనందంగా ఈరోజు గడపగలిగితే అంత భోగములను మనకు కాలపురుషుడు అనుగ్రహిస్తాడు. భోగములు అనగా దేహానికి సమకూరేవి. సంక్రాంతి పండగ నేపథ్యంలో భోగి పండుగ రోజున ఇంటికి ధాన్యరాశి వచ్చి చేరుతుంది. ధాన్యరాశి భౌతికమైన ఆహార పదార్థాలను అందించే భోగములకు నిలయం. అలా మనకు వచ్చిన ఈ భోగాల రాశి, ధాన్య రాశిని అంతా మనదే అని కాకుండా ఇంటికి వచ్చినటువంటి వారికి అందజేయడం, అందరితో పంచుకోవడం ఈనాటి ప్రత్యేకమైన అంశం. సాయంత్రం కల్లా వాకిలిలో ఈ పక్కన ఆ పక్కన ధాన్యపు కంకులను వ్రేలాడగట్టడం, పక్షులకు ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేయడం, ఇంటికి వచ్చినటువంటి వారికి, అతిథులకు, అభ్యాగతులకు అందరికీ కూడా ధాన్యాన్ని చేటలతో అందించడం, పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా వాటికి ఆహారాన్ని, పచ్చికను అందించడం, కృతజ్ఞతతో మెలగడం, ఇది ముఖ్యమైన విషయం. గతించిన పితరులకు తర్పణాదులు విడిచిపెట్టడం కూడా కృతజ్ఞతాపూర్వక వందన సమర్పణ. ప్రకృతికి కృతజ్ఞత చెప్పడమే భోగి పండుగలో ఉండే అంతరార్థం. కనుక పితరులకు సంబంధించి తిథి ఉంటుంది. ఈ తిథి లేకుండా భోగి పండుగ నాడు పితృదేవతలకి ప్రత్యేకంగా తర్పణం విడిచిపెట్టి కృతజ్ఞతలు చెప్పే సందర్భం ప్రత్యేకంగా చెప్పబడ్డది. కాబట్టే ఈ రోజును తిథి లేకుండా వచ్చే పండగ అన్ని పండగలలోకెల్లా కూడా శ్రేష్టమైన పండగ, వంశానికి మేలు కలిగించేటటువంటి పండగ, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే పండగ అన్నారు. ఇది విషయం. గురుగారు, ధనుర్మాసం ఆరంభము నుంచి భోగి వరకు ఉండే ఆ మాసాన్ని నెలపట్టు కాలం అని అంటారు కదా, దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ధనుర్మాసం సౌరమానాన్ని అనుసరించి సూర్య గమనం ధనురాశిలో ప్రారంభం కావడంతో మొదలై మకర రాశిలో చేరడంతో పరిపూర్ణమవుతుంది. సౌర గమనాన్ని జ్యోతిష సిద్ధాంతవేత్తలు గ్రహించి, గుర్తించి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటి కాలాలలోనూ ప్రత్యేకంగా పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి సందర్భాలు ఏర్పడుతున్నవి అని గుర్తించారు. సూర్య సంచారం కర్కాటక రాశిలో ప్రారంభమైనది మొదలుగా పగటి కాలం తగ్గిపోతూ వస్తుంది. అలాగే మకర రాశిలో సంచారం ప్రారంభం చేయడం మొదలుగా ఇక రాత్రి కాలం తగ్గిపోయి పగటి కాలం పెరుగుతుంది. అంటే కర్కాటకం మొదలుగా మకరం వరకు ఉండే 6 నెలల కాలం దేవతలకు రాత్రి కాలం, రాక్షసులకు విజృంభణకు అనుకూలమైనటువంటి కాలం. మకర రాశిలో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా దేవతలకు పగటి కాలం. ఈ వ్యతిరేక శక్తులైనటువంటి రాక్షసాదులకు ఈ కాలమంతా కూడా నష్టం కలిగించే కాలం. కనుక
సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఈ మకర రాశి ఏర్పడినది మొదలుగా, అందులో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా సంక్రమణం, ఇది మొదలుగా వివాహాలు, శుభకార్యాలు, పగటి కాలం కదా, వెలుగులందించే కాలం కదా, సూర్యునికి ప్రీతిదాయకమైన కాలం కదా అని చెబుతూ శ్రేష్టంగా సూర్యకాలాన్ని ఇలా రెండుగా విభజించి ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నారు. దక్షిణాయనం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ మకర సంక్రమణం మొదలుగా ఇక అంతా శుభములే కలగబోతున్నాయి. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం 6 నెలల కాలంలో 5 నెలలు మొదటివి చక్కగా శుభకార్యాలు నిర్వహించుకోవచ్చును, గృహప్రవేశాలు ఆచరించవచ్చును, తీర్థయాత్రలు చేయవచ్చును. ఆకాశం నిర్మేఘంగా ఉండబోతోంది. సూర్యుడు సమశీతోష్ణ పరిస్థితులలో దేహానికి అనుకూలమైన ఆరోగ్యదాయకమైన శక్తిని, కాంతిని ఇచ్చే స్థితిలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్య జయంతి, సూర్య సప్తమి ఇవన్నీ కూడా ఇందుకోసమే. కనుక ఈ మాఘమాసం అంటే మకర సంక్రమణం, ఆషాఢ మాసాదులలో వచ్చేటటువంటి సంక్రమణం, కర్కాటక సంక్రమణం, ఈ రెండింటిని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకాలం, దేవాలయ ప్రతిష్టలకు కూడా అనుకూలమైన కాలం, అన్ని పనులకు కూడా యోగదాయకమైన కాలం. అందుకే ఇంత ప్రత్యేకం. గురుగారు, భోగి నాడు భోగి మంటలు వేయటం, భోగి పళ్ళు పోయటం, బొమ్మల కొలువులను ఏర్పాటు చేయటం, వీటిలో ఆంతర్యం ఏమిటి? ప్రతి వీధి ప్రారంభంలో మన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న కర్ర ముక్కలు అలాంటి వాటిని తీసుకువెళ్ళి భోగి మంటలు వేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్క నెల ముందు గమనించినట్లయితే అరుణాచల క్షేత్రంలో అరుణాచల దీపం, కార్తీక దీపం వెలిగించడం గమనించాం. 42 రోజులకు పూర్వం ఆ దీపం వెలిగించగా మకర జ్యోతి పేరిట సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని శబరి క్షేత్రంలో కూడా దీపం వెలిగించడం మనం గమనిస్తూ ఉంటాం. మంటలే ఇవి కూడా. వెలిగిపోతున్నటువంటి ఆ సూర్యకాంతి మనం ఇలా చూద్దాం. ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నన్నిరుడి తిమ్మమ. సూర్యోదయం కంటే పూర్వమే సూర్యకాంతి ఈ దేహానికి ఆరోగ్యాన్ని అందించాలి. భోగి మంటలు వేయడం, ఆరోగ్యాన్ని అందించేటటువంటి అనేక ఔషధ విలువలు గల కర్ర చెక్కలతో లేదా కర్రలతో ఇలా భోగి మంటలు వేసుకోవాలి. నిరుపయోగంగా ఉన్న సామాగ్రిని ఇందులో వినియోగించడంతో పాటుగా వెలిగే ఆ మంటల జ్యోతుల కాంతుల నేపథ్యంలో మనలో ఉన్న పాత బూజు పట్టిన బాధ కలిగించే దుఃఖదాయకమైన జ్ఞాపకాలను అందులో దగ్ధం చేసి పునీత వలె మన మనస్సు మళ్ళీ స్వచ్ఛమై మనకు అంది మనల్ని మళ్ళీ పవిత్రంగా మారుస్తూ, శక్తివంతంగా మారుస్తూ, ఆత్మశక్తితో, మనస్సంకల్పంతో చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసేటటువంటి మనోదృఢ సంకల్పానికి ఊతం కావాలి. ఇది ఈ భోగి మంటల వెనుక ఉన్న అంతరార్థం. అలాగే సాయంత్రం వేళ మనం చిన్నారి బాలబాలికలకు శిరస్సు పైన పోసేటటువంటి భోగి పండ్లు, జీడిపళ్ళు, రేగుపళ్ళు, ఇంకా అనేకములైనటువంటి ప్రాంతీయ సంబంధితమైనటువంటి దినుసులతో అన్నిటినీ కూడా కలగలిపి వారి శిరస్సు పైన దిగపోస్తూ సూర్యాస్తమయం కంటే ముందే చేయవలసిన ఆచారం ఇది. చీకట్లో చేయకూడదు. భోగిపళ్ళు పోయవలసిన కాలం 5 గంటల నుంచి 5 గంటల 40 నిమిషాలు, ఈ మధ్య సమయంలోనే భోగిపళ్ళు పోయాలి. ఇలా చేయడంలో అంతరార్థం ఏమిటి అంటే సూర్యుని యొక్క విశేషమైనటువంటి శక్తిని తమలో నిక్షిప్తం చేసుకునేటటువంటి శక్తి గల పళ్ళు రేగుపళ్ళు. వీటిని చిన్నారి బాలబాలికల శిరస్సు పైనుంచి అలా దిగపోయడం ద్వారా సూర్యుని అనుగ్రహాన్ని వీరికి కల్పిస్తున్నాం అని చెప్పడం ఇందులో విశేషం. ఇంటిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంలో 7 వరుసలుగా ఆ బొమ్మ కొలువు పీట ఉంటుంది. 7 జన్మల కథలకు ఈ 7 వరుసల పీట ప్రతీక. ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేసేటటువంటి ప్రతి బొమ్మకు కూడా ఒక కథ ఉంటుంది. చిన్నారి బాలబాలికలకు ఈ కథ చెప్పడం. పూర్వం బామ్మలు, తాతయ్యలు చెప్పేటటువంటి 7 చేపల కథ అనే ఒక కథ మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆ కథకు మూలం బొమ్మల కొలువే. అలాగే చిన్నారి బాలబాలికలలో ఎవరో ఒక బాలుడికి ఒక పిచ్చిక చిన్న పక్షి లభించింది, దొరికింది. దాన్ని పట్టుకుని అతడు ఇలా నేలకు రాచాడు. బ్రతికావా చచ్చావా అడిగాడు. శరీరం అంతా కూడా జిల పట్టి ఉంది. చక్కగా నాకు స్నానం చేయించావు అంటూ కృతజ్ఞతతో ఆ పక్షి పలకడంతో ఆ పిల్లవాడు ఆ పక్షిని విడిచిపెట్టాడు.
ఇలాంటి కథలన్నీ కూడా ఏర్పాటు చేసేటటువంటి ఈ బొమ్మల కొలువుల నేపథ్యంలో మనం పిల్లలకు చెబుతూ ఈ నేపథ్యంలో ఈ బొమ్మలు ఈ నేపథ్యంలో ఈ బొమ్మలు ఎన్ని కథలు చెబుతున్నాయో. రామావతార వృత్తాంతం, కాళీయ మర్దన వృత్తాంతం, దేశనాజకులు, అనేక వృత్తాంతాలతో కూడుకున్న ఈ బొమ్మలను ఇలా ఏర్పాటు చేయడంలో ప్రకృతి అంతా కూడా ఒక బొమ్మలతో కూడుకున్న నాటకంలో ఉండే పాత్రల వంటిది. పరమేశ్వరుడు చేసేటటువంటి నాటకం ఇది. ఈ నాటక రంగం మీద మనమంతా కూడా పాత్రధారులమే. ఇంతటి వేదాంత ధర్మాన్ని చిన్నారి బాలికలు చెప్పడం నేపథ్యంలోనే బొమ్మల కొలువు ఉంటుంది. ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులు అనే మూడింటికి ప్రతీకాత్మకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్న పేరిట 7 వరుసలలో కాకుండా నేటి కాలంలో 3 వరుసలలో కూడా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. మన పండుగలలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఇంత వైజ్ఞానిక నేపథ్యం ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న 4 రోజుల ఈ పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ అనే ఆ 3 రోజులకు ప్రతీకాత్మకంగా 3 వరుసలలో కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ఇది విషయం. గురుగారు, భోగి నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి? ఈ రోజు పాలు పొంగించడంలో ఆంతర్యం ఏమిటి? భోగి నాడు మనం ప్రత్యేకంగా స్మరించవలసిన దైవం బ్రహ్మదేవుడు. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతలు భృచులై పరమాంనాయములెల్లా వందిగణమై ఇలాంటి పద్యములు, శ్లోకములు చిన్నారి బాలబాలికల చేత పఠింపజేస్తూ పూర్వకాలంలో గురువులు ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి గ్రామ పెద్దలను సంప్రదింపులతో వారితో మాట్లాడుతూ పిల్లలు చెప్పేటటువంటి ఈ పద్యాలు, శ్లోకాలు విని ఆ పెద్దలు సంతోషించి వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచే సమయంలో పిల్లలకు చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలు అంటూ నారాయణ నామస్మరణంతో ఇలా విజయం చేయడం, విల్లంబులు చేతబట్టడం అనే సంప్రదాయాలను పాటించేటటువంటి వారు. పులివేషాలు, అలాగే జాతరలు, ప్రాంతాలకు ఇలా వలస వెళ్ళి అక్కడ జనాలతో మాట్లాడడం, కొత్త విషయాలు నేర్పడం, పిల్లలకు అభ్యాసం నేర్పించడం ఇవన్నీ కూడా ఉండేవి. పలకలు అన్న పేరిట పూర్వకాలంలో చాలా పెద్ద చెక్క ముక్కలని వినియోగించేటటువంటి వారు. ఆ చెక్క ముక్కకు సరస్వతి ఆకు, బొగ్గు వీటిని దంచి నల్లగా దట్టింపజేసేటట్ల విధంగా ఆ పైన అలది ఇసక ఆ పైన పోసి చిన్న పుల్లతో ఆ ఇసక పైన అక్షరాలు వ్రాసేటటువంటి వారు. మళ్ళీ ఆ ఇసకని చిన్న కాగితం పొట్లంలో భద్రపరుచుకొని మరుసటి నాడు మళ్ళీ వ్రాసేటటువంటి వారు. ఈ ఆచారాలన్నీ ఎందుకొరకు కనుమరుగైపోయాయి? కొత్తగా వచ్చేస్తున్న ప్రపంచం కాబట్టి ఎందుకొరకు అన్నప్పుడు ఈ ప్రపంచానికి మూల సూత్రం ఒక ధర్మం, అది దైవం. ఆ దైవం పేరు బ్రహ్మం అని చెబుతూ ఈ రోజున మనం స్మరించవలసిన ఆ దైవం బ్రహ్మ అనగానే చిన్నారి బాలబాలికలకు చతుర్ముఖుడు అన్న బ్రహ్మ జ్ఞాపకం రావడం. బ్రహ్మ చేతిలో వేదాలు అంటే మనం జ్ఞానం నేర్చుకోవాలి. బ్రహ్మ సృష్టికర్త అంటే మనం కూడా ఈ సృష్టి క్రమంలో ఉండే సమస్త జీవులకు కృతజ్ఞతలు చెప్పాలి. అందుకే సమస్త జీవులకు ఈ భూమిపైన సమానమైన హక్కుతో బ్రతికేటటువంటి అవకాశాన్ని మనం కూడా కల్పించాలి. పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి, పశువులకు పచ్చికను అందించాలి, సమస్త జీవులను సమానంగా చూడాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. అందుకే భోగి పండుగ నాడు స్మరించవలసిన దైవం బ్రహ్మదేవుడు. వాకిలిలో వేసే రంగవల్లికలలో కూడా ఈ భోగినాడు వేసేటటువంటి రంగవల్లికలు చుక్కల ముగ్గులతో ముడిపడి ఉంటాయి. ఇది ప్రత్యేకం. వియన్ మండలంలో ఉండే ఆ నక్షత్రాలకు ప్రతీకంగా వాకిలిలో ఉండేటటువంటి ఈ చుక్కల ముగ్గులు 9 నవగ్రహాలకు ప్రతీక, 5 పాంచభౌతికమైన ప్రపంచానికి ప్రతీక, 21 జన్మించిన ఆ జీవి 21 రోజుల పాటు చక్కగా ఆరోగ్యంగా మనగలిగితే 100 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు అని చెప్పడానికి ప్రతీక. ప్రతి చుక్కల ముగ్గులో కూడా ఇంత అంతరార్థం ఉంది. ఇది వెయ్యవలసిన రోజు భోగి, అర్చించవలసిన ఆ దైవం బ్రహ్మదేవుడు. ఇది విషయం. గురుగారు, భోగి నాడు గోదా రంగనాథుల కళ్యాణ వేడుక నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడుక ఆంతర్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ధనుస్సు ఒక రాశిగా మనం గుర్తించినట్లయితే ఆ ధనుస్సు అనే రాశిని మనం బొమ్మగా చూడాలి. చూచినప్పుడు చేతిలో విల్లు, ఎక్కుపెట్టిన బాణం, శిరస్సు జంతు సంబంధితం, దేహం
మానవ సంబంధితం, కొండగచో శిరస్సు మనిషి, దేహం జంతు సంబంధితం, వాలం కూడా ఉంటుంది. చిత్రమైన ఈ రూపం చేతిలో ధనుస్సు పట్టుకొని ఉన్నది. ధనుస్సు మనలో ఉండేటటువంటి ఏకాగ్రతకు ప్రతీక. ఎక్కుపెట్టిన ఆ విల్లు మనలో ఉండేటటువంటి భక్తి చైతన్యానికి ప్రతీక. మనిషి మనిషిగా కాకుండా జంతు సంబంధితమైన జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడు. ఆ జ్ఞానాన్ని విడిచి, అజ్ఞానాన్ని విడిచి తాత్విక బుద్ధితో పరమాత్ముడి సృష్టి ఇదంతా కూడా అని చెప్పడం కోసమే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం విష్ణుచిత్తుల వారికి పూల తోటలో, తులసి వనంలో కనిపించగా చేతికి లభించిన ఆ చిన్నారి బాలికకు కోదై అన్న పేరు పెట్టి గోదాదేవిగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ విష్ణుచిత్తుల వారికి చరిత్రలో శాశ్వతంగా స్థానం కలిగించే విధంగా వారు చేసేటటువంటి మాలికా కైంకర్యమును తాను స్వీకరించి, తాను స్వామికి పుష్పమాలికలను సిద్ధం చేసి మెడలో తాను వేసుకుని అలంకరించుకుని ఎంత బాగా కుదిరిందా అనుకుని ఆ తదుపరి స్వామివారికి అందించి స్వామిలో లీనమైనటువంటి గోదాదేవికి సంబంధించిన కళ్యాణమే గోదా రంగనాథుల కళ్యాణం. ఇది భోగి నాటి విశేషం. ఏ తిథి ఉన్నా, ఏ నక్షత్రం ఉన్నా భోగి పండగ నాడు గోదా రంగనాథుల కళ్యాణం జరిగి తీరుతుంది. ధనుర్మాసంలో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా రేపు ఇక మకర సంక్రాంతి అనగా అంతవరకు 30 రోజుల కాలం ప్రతిరోజు ఆ స్వామి పైన ఒక కీర్తన అల్లి ప్రకృతిని, పర్యావరణాన్ని స్తోత్రం చేస్తూ స్వామివారికి సంబంధించిన మహాత్మ్యములను, గుణగానములను స్మరిస్తూ ఆ తల్లి చేసిన స్తోత్రములే, పాటలే తిరుప్పావై పవిత్రమైన పాటలుగా మనమంతా కూడా ఈ 30 రోజులు స్తోత్రం చేసుకుని ఉన్నాం. మాలికను సిద్ధం చేసి స్వామికి అలంకరించిన కారణం చేత స్వామిలో లీనమైపోయిన ఆ గోదాదేవి వృత్తాంతాన్ని స్మరించుకోవడమే మనం కూడా ఆ పుష్పమాలికలో ఒక పుష్పంగా మారకూడదా, మారిపోదాం అనే ఉద్దేశ్యం మనకు కలిగించడమే ఈ గోదా రంగనాథ కళ్యాణంలో ఉండేటటువంటి అంతరార్థం. ఇది విషయం. గురుగారు, మరి ఈ భోగి పండుగకు లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? లక్ష్మీ కటాక్షం కలిగించేటటువంటి పండగ భోగి. ఎందుకంటే చిన్నారి బాలబాలికలకు నూతన వస్త్రములను అలంకరింపజేసి, ధరింపజేసి సాయంత్రం వేళన భోగి పళ్ళతో వారిని ఆనందపరుస్తాం. ఏ ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారో అది సంతాన లక్ష్మి, లక్ష్మీ కటాక్షం. ఇల్లాలికి ఆనందం కలిగించే విధంగా నూతన వస్త్రములను అందించడం, అల్లుండ్రు ఇంటికి రావడం, కోడండ్రు వారి వారి గృహాలకు వెళ్ళే విధంగా అవకాశాలు కల్పించడం, లేదా ఇంట్లో ఉండే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండడం. లక్ష్మీ స్వరూపం అన్నప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు ఆనందంగా ఉండాలి, ఇల్లాలు ఆనందంగా ఉండాలి. ఇంటికి ధాన్య లక్ష్మి వచ్చి చేరింది. ఇది చాలా గొప్పనైన లక్ష్మీ కటాక్షం ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సందర్భం. ఇంత కష్టం చేసినటువంటి పశువులకు కూడా మనం పచ్చికను అందించడం చేత ఆ పశువులు, పక్షులు ఇవి కూడా ఆనందంగా ఉంటాయి. ప్రకృతి, పర్యావరణం కూడా సంతోషంగా పలకరిస్తుంది. అంటే లక్ష్మీ స్వరూపం అన్నది వాకిలిలో వేసే రంగవల్లికలతో ప్రారంభమై ప్రకృతి, పర్యావరణం అంతా కూడా పచ్చని శోభలతో, పైరు పంటలతో కళకళలాడుతూ ఎల్లెడలా కూడా తన విశ్వరూపాన్ని మనకు కనిపింపజేసేటటువంటి నేపథ్యంలో ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఉండే గోదాదేవి నిజమైన లక్ష్మీ స్వరూపం. ఒక్క దీపం వెలిగించాం, దీపలక్ష్మి అంటాం. ఇల్లాలు ఆనందంగా నవ్వింది, గృహలక్ష్మి అంటాం. ఇంట్లో ఉండే పిల్లలు సంతోషంగా నవ్వి ఆనందంగా ఉన్నారు, సంతాన లక్ష్మి, అనుగ్రహం ఇది అంటాం. పాడి పంటలు, పైరు ఇంటికి చేరడంతో ధాన్యలక్ష్మి, సస్యలక్ష్మి మనలను అనుగ్రహించింది. ఇలా చూచినట్లయితే ఏ పండగకు కూడా లేకుండా ఈ సంక్రాంతికి ముందు రోజు భోగి అరణంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి లక్ష్మి అనుగ్రహాన్ని మనకు అందించేది అని అర్థం. బాధాకరమైనటువంటి దుఃఖ సన్నివేశాలతో కూడుకున్న జ్ఞాపకాలను ఈరోజు సూర్యోదయం కాకంటే పూర్వమే ఆ భోగి పంటల్లో విడిచిపెట్టి పరిశుద్ధులమై ఆనంద స్వరూపాదులుగా మనం బయటికి వచ్చాం.
తలంటుకున్నాం, కొత్త వస్త్రాలు ధరించాం, దానం చేస్తున్నాం, బసవన్నలను ఆదరించాం, పగటి వేషాలు ధరించేటటువంటి వారిని బహుమతులతో ఆనందపరిచాం. అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన సంతోషాన్ని వారితో కలిపి పంచుకున్నాం. కాబట్టే ఇది సౌభాగ్యలక్ష్మి అనుగ్రహం అని చెప్పాలి. కనుక భోగి పండుగని శాస్త్రోక్తంగా విధి విధాన పురస్సరంగా మనం నిర్వహించుకోగలిగితే నిజమైన లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం మనకు లభించినట్లే. గురువుగారు, ఈ భోగి పండుగకు సంబంధించి ఎన్నో సందేహాలని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.